ముందుగా ఈ వీడియో చూడండి. దీన్ని చూసిన ప్రతి ఇండియన్ కి, ప్రతి హిందూకి బ్లడ్ బాయిల్ అయిపోతుంది కదా. ఇది మొన్న బంగ్లాదేశ్ లో జరిగిన ఒక దారుణం. అక్కడ బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే దీప్ చంద్రదాస్ అనే ఇండియన్ అయినటువంటి ఒక హిందూని కాల్చి మరీ చంపేశారు. అసలు ఇంత క్రూయల్ గా మానవత్వం మర్చిపోయి మరీ తోటి మనిషి అని కూడా లేకుండా కేవలం అతను ఒక హిందూ అని చెప్పేసి అతన్ని ఈడ్చుకుంటూ కొట్టి మరీ ప్రతిగుండగానే దారుణంగా చెట్టు కట్టేసి మరీ కాల్చేశారు. అది కూడా అందరు చూస్తూ వాళ్ళు అల్లాహు అక్బర్ అని సెలబ్రేట్ చేసుకుంటూ మరీ కాల్చి చంపేశారు అతన్ని. ఇదే కాక అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీస్ అండ్ అక్కడ ఉన్నటువంటి హిందువులపై కూడా చాలా దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఇస్లామిక్ పార్టీకి చెందిన స్టూడెంట్ లీడర్ ఒస్మాన్ హోడి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేయడం. సో ఈయన్ని మన రా ఏజెంట్స్ ని చంపేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులైనటువంటి మహమ్మద్ యూనిస్ ఆరోపించారు. దానితో మొదలైంది ఇది. సో వీళ్ళంతా కూడా వాళ్ళ రాజకీయం స్వలాభం కోసం మాత్రమే బంగ్లాదేశ్ లో అల్లర్లు పుట్టించి మన ఇండియన్స్ ని పాయింట్ చేసి అక్కడ మన ఇండియా సపోర్ట్ చేసే పార్టీలు ఉండకూడదని చెప్పేసి ఇస్లామిక్ అండ్ సెక్యులర్ ఓట్స్ కూడా వాళ్ళ పార్టీ అయినటువంటి జమైటీ ఇస్లామీ అనే పార్టీకి రావాలని చేస్తున్న రచ్చ ఇది. అది కాక వీళ్ళు మన ఇండియాపై యుద్ధానికి వస్తారట. ఎంత కామెడీ కదా ఇది. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశమే వాళ్ళ కుటుంబం అని భావిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన గ్రేట్ ఇండియన్ ఆర్మీని దాటుకుంటూ రాగలరా వాళ్ళు? అసలు మన ఇండియా ఎంత గొప్ప దేశం, మనమేమో మనుషులంతా ఒక్కటే అని చెప్పేసి మనమంతా సెక్యులర్ భావాలతో ఉంటే వీళ్ళేమో టెర్రరిస్టుల దొరికినప్పుడల్లా దొంగ దాడులు చేస్తూ మానవత్వం లేకుండా ఇండియన్స్ ని చంపేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే మన తోటి ముస్లింస్ కూడా చెడ్డ పేరు వస్తుంది.